ఒక గెలుపు లక్ష్యం అనుకో, ఒక పని మీద సక్సెస్ కావాలి. ఈ సక్సెస్ ఎలా కావాలి అనేటువంటి విషయంలో ఒక వ్యూహం కావాలి, ఒక ప్రణాళిక కావాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కావాలి. దాంట్లో ఏ తగదలేదు. నేను ఒక పని చేసే ముందు ఏమవుతుందని టెన్షన్ చేస్తే నేను బలహీనంగా ఉంటానా? లేకపోతే ఏదైనా కానీ నేను ఈ పని చేస్తున్నాను, దానికి సంబంధించిన ఎఫర్ట్ అంతా పెడుతున్నాను, ఇది నా లక్ష్యం, అది క్లియర్గా ఉంది నాకు, అలా చేస్తే నేను స్ట్రాంగ్గా ఉంటాను. నువ్వు చెప్పు. పోనీ వాళ్ళని వెళ్ళిపోని, పెళ్ళాన్ని వెళ్ళిపోని, లేకపోతే మిత్రులు పోని, సమస్తాన్ని పోని, నువ్వు ఒక్కడో నిలబడు అంటే ఏం జరుగుతుంది? అప్పుడు నువ్వు ఏమైనా నష్టం కలగచ్చు నీకు. డోంట్ కేర్. ఈ డోంట్ కేర్ ఎక్కడి నుంచి వచ్చింది? గీత యొక్క నిష్కామకర్మ నుంచే. నువ్వు ఏం జరిగినా అది ఆయన డిపార్ట్మెంటు, ఫలితం ఆయన డిపార్ట్మెంటు, పని నీ డిపార్ట్మెంటు. అంచేత నువ్వు దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు అంచేత నిష్కామకర్మ అనేది విప్లవకారుడు ఖచ్చితంగా ఉండాల్సినటువంటి క్వాలిటీ. దాన్ని ఎక్కడ పక్కన పెట్టలేదు. బహుశా ప్రపంచంలో అత్యంత గొప్ప విప్లవ సూత్రం అది. మనం మొన్న కదిజ్ఞాసి లక్ష్యాలకు సంబంధించి మాట్లాడుతూ నిష్క్రియ గురించి మనం మాట్లాడుకున్నాం. అలాగే కదిజ్ఞాసి లక్ష్యాల్లో ఒకటైన 6వ నియమము నిష్కామ కర్మ అనేది కూడా ఉంది. ఓకే. చాలా మంది ఏంటంటే నిష్కామ కర్మ అనే దానికి చాలా కన్ఫ్యూజన్ ఉంది. మనం గత 5-6 సంవత్సరాలుగా దీక్షల టైంలో మనం చెప్తున్నప్పటికీ దాని మీద ప్రత్యేకమైన సెషన్ తీసుకొని చెప్తున్నా కూడా నిష్కామ కర్మ అంటే ఫలితాన్ని ఆశించకుండా పనిచేయడం అనేది వచ్చినప్పుడు అసలు మనం చేసేదే ఫలితం గురించి కదా. ఓ లక్ష్యం పెట్టుకొని ఆ ఫలితం రావాలని ఆ దిశగా పనిచేస్తాం కదా. అలాంటప్పుడు ఫలితం ఆశించకుండా పనిచేయడం ఎలా సాధ్యము అనేది ఎన్ని రకాలుగా చెప్పినా కూడా ఆ కన్ఫ్యూజన్ మళ్ళీ అలా ఉండిపోతుంది. ఒకసారి అంటే మీరు వివరంగా చెప్తే కనుక మనకు అది చాలా మందికి హెల్ప్ అవుతుంది. బాగుంది. రెండు కూడా కర్మకి సంబంధించిన సబ్జెక్ట్స్. ఒకటి మొత్తంగా కర్మ లేకుండా కర్మరాహిత్యం, నిష్క్రియ. 2 కర్మ ఫలితం యొక్క సన్యాసం, కర్మఫల సన్యాసం అంటుంది. నిష్కామ కర్మ అంట. నిష్కామ కర్మ కదిజ్ఞాస విలువల్లో ఒక విలువగా మనం పెట్టుకున్నాం. ఎవరైనా వింటే టార్గెట్ ఉండాలి కదా, టార్గెట్ని బట్టి మనం పనిచేస్తాం కదా, పాజిటివ్ ఫలితం కావాలనే పనిచేస్తాం కదా. అసలు ఫలితం గురించి ఆలోచించకుండా పనిచేయడం ఏమిటి అనేటువంటి ప్రశ్న, దానివల్ల మన పని ఎలా మెరుగవుతుంది, ఎలా గొప్పగా అవుతుంది అనేది మెయిన్. ఇప్పుడు పర్సనాలిటీ డెవలప్మెంట్ అందరూ కూడా ఒక లక్ష్యాన్ని పెట్టుకోవడం, దాన్ని ఎట్లా దాని గురించి అనేది చెప్తారు కదా. రైట్. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అసలు దీంట్లో ఇంత పెద్ద కన్ఫ్యూజన్ ఏం లేదు. అసలు లక్ష్యం పెట్టుకోవద్దని నిష్కామకర్మ చెప్పడం లేదు. అంటే లక్ష్యం అంటే ఫలితాన్ని పెట్టుకుని దాన్ని టార్గెట్ పెట్టుకుని పనిచేయాలి. అక్కడ దాకా క్లియర్. కానీ ఆ ఫలితం అటు అవుతుందేమో ఇటు అవుతుందేమో టెన్షన్ ఉంటుంది మనకి. ఏం జరుగుతుందో ఈ టెన్షన్ వద్దు అని చెప్తాను. ఎంత క్లియర్గా ఉందంటే విషయం, ఈ టెన్షన్ పనికిరాదు. కర్మ ఫలితం ఎటు వెళ్తుందో, నేను చేసిన పని యొక్క ఫలితం ఎట్లా వెళ్తుందో, అది ఎటు అవుతుంది, లేకపోతే మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా, సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అనేటువంటి టెన్షన్లో పనిచేసేటువంటి విధానం ఏదైతే ఉందో అది ఎందుకు పనికిరాదు. నిష్కామకర్మ అంటే కర్మ ఫలితం మీద ఒక టెన్షన్ లేకుండా, ఒక ఆతృత లేకుండా, ఇలాగే కావాలనేటువంటి పట్టుదల లేకుండా పనిచేసే విధానం నిష్కామకర్మ అంటారు. అంతేగాని అసలు టార్గెట్ పెట్టుకోవద్దని ఎవరు అంటలేదు. ఖచ్చితంగా టార్గెట్ ఉండాలి. మనిషికి ఖచ్చితంగా ఒక లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యాన్ని ఒక గెలుపు లక్ష్యం అనుకో, ఒక పని మీద సక్సెస్ కావాలి. ఈ సక్సెస్ ఎలా కావాలి అనేటువంటి విషయంలో ఒక వ్యూహం కావాలి, ఒక ప్రణాళిక కావాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కావాలి. దాంట్లో ఏ తగదలేదు. అంటే నిష్కామకర్మ అనేది లక్ష్యం పెట్టుకోవద్దని చెప్పట్లేదు, దాని గురించి ఒక ప్రణాళిక పెట్టుకోవద్దని చెప్పట్లేదు, దాని వ్యూహం ప్రకారం వెళ్ళొద్దని చెప్పడం లేదు. అది చెప్తున్నది ఏంటంటే ఒకవేళ అది నెరవేరకపోతే నువ్వు డీలా పడకు, నువ్వు నిరుత్సాహపడకు, లేదా వస్తే పొంగిపోకు,
ఇవి లేకుండా బ్యాలెన్స్డ్ మైండ్తో పనిచేయని చెప్తాను. చాలా గొప్ప విషయం. మీరు పెట్టే ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో అవును. దానికి సంబంధించిన ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఉమ్. అంటే అది ఏ లోటుపాట్లు లేకుండా కంప్లీట్ ఎఫర్ట్స్ పెట్టాలి. కంప్లీట్ ఎఫర్ట్స్ పెట్టాలి. కంప్లీట్ యుద్ధం గెలుపు గురించే చేయాలి. గెలుపు గురించే యుద్ధం చేయాలి. రెండో మాటలేదు దీంట్లో. దీన్ని ఒకసారి మనం వెనక్కి వెళ్తే గీత దీన్ని ప్రధానంగా మనకు ప్రతిపాదించినట్టు కనిపిస్తుంది. నిష్కామకర్మ ఎక్కడది? కృష్ణుడు చెప్పింది. భగవద్గీతలో ప్రధానమైనటువంటి ప్రతిపాదన ఈ ఫార్మెట్లో నిష్కామకర్మ అనే వర్డ్ మనకి ఆ విధంగా ఆ ఫార్మెట్లో మనకి ఇచ్చింది కృష్ణుడే, గీతనే. దాన్ని మనం స్వీకరించాం. కానీ అసలు దీని బ్యాక్గ్రౌండ్ ఒకసారి అర్థం చేసుకుందాం మనం. దీని బ్యాక్గ్రౌండ్ గీతకి వెనకాల ఉపనిషత్తులు, అలాగే అటు ఇటుగా కొంచెం వెనకాల ముందు అంటే దాని మీద వివాదం ఉంది. బౌద్ధం అంటే భారతీయ ప్రాచీనమైనటువంటి భావధార ఏదైతే ఉన్నదో గీత ఈ భావధారకు సంబంధించింది. ఏమి బయట నుంచి వచ్చిన వేరే సంబంధం లేనటువంటి గ్రంథం కాదు. దీనికి ముందర అసలు మన మతాన్ని గురించి మాట్లాడుకుంటే మన మతాలన్నింటిలో కూడా ఈవెన్ భారతీయ మతాలు కానీ లేకపోతే బయట దేశాల్లో వచ్చినటువంటి ఫ్లోరిష్ అయిన మతాలు కూడా వీటిలో ఉన్న ఒక బ్యూటీ గురించి మనం మాట్లాడుకోవాలి. ఆ బ్యూటీ ఏమిటంటే పరిత్యాగం, వైరాగ్యం. ఇది మనం మర్చిపోకూడదు. అంటే దాంట్లో చాలా కష్మలము, పనికిరాని చెత్త చెదారము, ఎందుకు పనికిరానటువంటి నియమ నిబంధనలు, మూఢాచారాలు 100 ఉన్నాయి. వాటిని మనం వేరే మాట్లాడుకుందాం. మన సిద్ధాంతం ఒకటే కదా. దాంట్లో బురదలో మణులు ఉన్నాయి, తర్వాత పనికిరానివి ఉన్నాయి, పనికిరాని బురద ఉంది, మణులు ఉన్నాయి. ఇప్పుడు ఈ బురద విషయం మాట్లాడుకోవద్దు మనం. మాణిక్యాల్లో ప్రధానమైన మాణిక్యం వైరాగ్యం. ఎంత అద్భుతమైన మాట ఇది. సో ఈ వైరాగ్యం ఎక్కడదంటే ఈశావాస్యోపనిషత్తు మొట్టమొదట చాలా స్పష్టంగా చాలా సుప్రసిద్ధమైనటువంటి శ్లోకంలో ఈశావాస్యమిదం సర్వం యత్కించిత్ జగత్యాం జగత్తేన త్యక్తేన భుంజీదా మా గృత కశ్యస్విద్దనం. ఈ మాటలో ఈ తేన త్యక్తేన భుంజీదా అంటే పోషించుకోవడం, బ్రతకడం. ఈ సమస్తము ఈశ్వరమయమే. ఆ దృష్టిలో నువ్వు ఉండాలి. నిన్ను నువ్వు పోషించుకునేటువంటి పద్ధతి అంటే నువ్వు జీవించే పద్ధతి ఏ విధంగా ఉండాలి అంటే తేన త్యక్తేన, దాన్ని పరిత్యజించి. ఈ పరిత్యాగం అనేటువంటి ఒక విలువని ప్రతిపాదించింది. ఇది ఖచ్చితంగా గీతకంటే ముందుది. ఉపనిషత్తులో ప్రధాన ఉపనిషత్తులన్నీ గీతకంటే ముందువే. సో ఇదొక విలువ. దీని ఈ పరిత్యాగం అనేటువంటి వాల్యూని ముందుకు తెచ్చినాయి. బౌద్ధం కూడా మనకేం చెప్తుంది? దుఃఖం ఉంది, ఆర్య సత్యాలు 4. దుఃఖానికి కారణం ఉంది, అతృష్ణ. దుఃఖ నివారణ సాధ్యమే. దుఃఖ నివారణ అష్టాంగ మార్గం ద్వారా సాధ్యము, ఆర్య అష్టాంగ మార్గం ద్వారా సాధ్యము అని చెప్తున్నాయి. ఏమిటి ఆర్య అష్టాంగ మార్గము? మొత్తం 8 విషయాలు దాంట్లో చెప్పారు. అవి ఏమి చెప్పారు? సమ్యక్ దృష్టి, పర్సెప్షన్ అన్నమాట. సమ్యక్ దృష్టి, ఆ తర్వాత సమ్యక్ సంకల్పము, ఆ తర్వాత సమ్యక్ వచనము, తర్వాత సమ్యక్ కర్మ, తర్వాత సమ్యక్ జీవనము, ఆ తర్వాత సమ్యక్ వ్యాయామము, సమ్యక్ స్మృతి, సమ్యక్ సమాధి. 8. వీటికి ఒక ఆర్డర్ ఉంది. ఒక ఆర్డర్లోనే చెప్పారు ఇవి. ఈ ఆర్డర్ చాలా ముఖ్యమైన ఆర్డర్. సమ్యక్ అంటే వాట్ డూ మీన్ బై సమ్యక్? సమ్యక్ అంటే బ్యాలెన్స్డ్, ఒక బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళటం అనమాట. ఈ పద్ధతిలో నువ్వు దేని వదిలేయాలి? దుఃఖాన్ని పోగొట్టుకోవాలంటే దుఃఖ నివారణ సాధ్యమే, తృష్ణ వదిలేయమని చెప్పారు. ఈ తృష్ణను వదిలేసేటప్పుడు బ్యాలెన్స్ వేలో వెళ్ళాలి అని చెప్పారు. ఇది ఉపనిషత్తు ఏం చెప్పింది? దానికంటే ముందే తేన త్యక్తేన, దాన్ని పరిచయించి అని చెప్పింది. గీత ఈ విషయాల్ని అంటే గీత బౌద్ధం కంటే నా పర్సనల్ ఒపీనియన్లో గీత బౌద్ధం కంటే ముందుదే. అది తనదైనటువంటి మార్గంలో ఈ విధంగా చెప్పింది. ఏమనంటే కర్మ ఫలితాన్ని ఆశించకు, కర్మాన్ని తీసుకోని. గీత ఈ మాటలు చెప్పడానికి ముందు ఒక బ్యాక్గ్రౌండ్ ఉందని మనం ఊహించుకోవచ్చు. ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే సన్యాసం. దీన్ని కర్మ సన్యాసం. ఇప్పటికి కూడా ఆధ్యాత్మిక ప్రపంచంలో ఈ రాజ్యం వెళ్తూ ఉంది. నువ్వు ఏ పని చేయకూడదు. కర్మ సన్యాసం అంటే అసలు ఏ పని చేయకూడదు. కర్మనే చేయించడం అంటే పనులు చేయకూడదని. ఏ పని చేయకు, నువ్వు మొత్తం ప్రపంచం నుంచి బయటకు వచ్చేయి, దైవనామస్మరణ చేసుకుంటూ బతుకని. వాస్తవంగా కర్మలు చేయకుండా ఉండడం టెక్నికల్గా సాధ్యం కాదు. నువ్వు సన్యాసం తీసుకోవడం దానికి అదే ఒక కర్మ. నువ్వు భిక్షాటనకి వెళ్తే దానికి అదే ఒక కర్మ. నువ్వు ఈ బట్టలు విదిలేసి ఆ బట్టలు చీవరం ధరిస్తే దానికి అదే ఒక కర్మ, పని. అంచేత పని చేయకుండా ఉన్నాను చచ్చిపోతే సాధ్యం. ఆ టెక్నికల్గా కూడా పాసిబుల్ కాదు అది. అయితే కర్మ సన్యాసాన్ని ఒక మార్గంగా ప్రతిపాదిస్తే గీత ఈ కర్మ సన్యాసంతో హ్యాండిల్ చేస్తుందనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ కర్మ సన్యాసం ఏదైతే ఉందో ఈ కర్మ సన్యాసాన్ని గీత నిందించడం లేదు,
ఈ కర్మ సన్యాసాన్ని కొంత గౌరవిస్తుంది, కానీ దీనికంటే కర్మ ఫల సన్యాసం బెటర్ అని. ఇక్కడ రెండు కాన్సెప్ట్స్ వచ్చినాయి, కర్మ సన్యాసము, కర్మ ఫల సన్యాసము. అంటే నువ్వు కర్మను వదిలిపెట్టద్దు, కర్మను ఉంచుకో, కానీ కర్మ ఫలితాన్ని వదిలేయి అని చెప్తాను. చెప్పి ఆధ్యాత్మికవాదికి అర్థమైనటువంటి భాషలో దానివల్ల నువ్వు ముక్తి పొందుతావు, దానివల్ల మోక్షం పొందుతావు, దానివల్ల బ్రహ్మాన్ని చేరుకుంటావు అని చెప్తా ఉంది. ఈ బ్యాలెన్స్డ్ అనేది ఏది మన బౌద్ధం చెప్పినటువంటి సమ్యక్ అనేటువంటి ఏదైతే ఉందో గీతలు కూడా ఇదంతా ఉంది. అది తనదైనటువంటి భాషలో శీతోష్ణాలని బ్యాలెన్స్ చేసుకోవాలి, సమానంగా చూడాలి. మట్టిని బంగారాన్ని సమానంగా చూడాలి, మానాన్ని అవమానాన్ని సన్మానాన్ని సమానంగా చూడాలి. మానావమానయో అని చెప్తారు. ఇది యోగిలాగా పనిచేయాలి. యోగి అంటేనే సన్యాసం. వాళ్ళు చెప్పారు, ఏది నువ్వు సన్యాసం అని చెప్తున్నావో అది యోగం అని నువ్వు అర్థం చేసుకో అని చెప్పాడు. ఇప్పుడు యోగా అంటే మనకి ఇది ఓన్లీ వ్యాయామాలు మిగిలినాయి. పరిత్యాగాన్ని ఎక్కడ ప్రాచీనలు వదిలిపెట్టలేదు. పరిత్యాగం చాలా ఇంపార్టెంట్ వాళ్ళ దృష్టిలో. ఈ పరిత్యాగాన్ని బట్టి మొత్తం వ్యవహారం వెళ్ళింది. ఇప్పుడు మన వాళ్ళు పరిత్యాగాన్ని పక్కన పడేసి 100 ఆలోచనలు చేస్తున్నారు. మెడిటేషన్ చేస్తారు, వ్యాయామం చేస్తారు, ఎన్నో చేస్తారు, కానీ పరిత్యాగం పనికిరాదు. అసలు పరిత్యాగం ప్రాణం అనమాట. పరిత్యాగాన్ని తీసేసి నువ్వు కాన్సెప్ట్ తీసుకున్నావు అంటే నీకు ఏం అర్థం కలదంటావు. ఇప్పుడు ఈ కర్మ ఫలితం, కర్మను చేయటం, కర్మను చేయక తప్పదు కాబట్టి చేస్తావు. ఈ కర్మ చేసేటప్పుడు ఏమి రిజల్ట్ వస్తుంది? సుఖ దుఃఖే సమీకృత్వ లాభ జయాన్ని అపజయాన్ని సమానంగా తీసుకో, లాభాన్ని లాభం లేకపోవడం సమానంగా తీసుకో, లేకపోతే సుఖాన్ని దుఃఖాన్ని సమానంగా తీసుకో. యోగస్థ కురు కర్మాణి, యోగిలాగా మొత్తం కాన్సెప్ట్స్ అన్ని ఇదే. యోగిలాగా పనిచేయ. ఏమిటి యోగిలా పనిచేయడం అంటే సంగం త్యక్త్వా ధనంజయ, అంటే కోరికని వదిలిపెట్టి, దాని ఆ రకమైనటువంటి రిజల్ట్ కావాలనేటువంటి పట్టుదలను వదిలిపెట్టి. ఇప్పుడు మనం ఈ కాన్సెప్ట్ని ఓ 10th క్లాస్ పిల్లోడుకో, లేకపోతే ఒక పోటీకి వెళ్ళే వ్యక్తికో మనం చెప్తున్నాం అనుకో. ఆ 10th క్లాస్ పిల్లోడు 10thలోనే మంచి ర్యాంక్ కొట్టాలి, మార్కులు సంపాదించాలని లక్ష్యం పెట్టుకోవడానికి గీత అబ్జెక్షన్ చెప్పడం లేదు. దాని గురించి ప్రణాళిక తయారు చేసుకోవడానికి అబ్జెక్షన్ చెప్పడం లేదు. ఆ డిఫరెన్స్ తెలియట్లేదు. అది మెయిన్. ఇది వ్యూహాన్ని రెడీ చేసుకోవడానికి తప్పని చెప్పడం లేదు. అయితే అదేం చెప్తుందంటే, ఒకవేళ ఏమైనా తేడా వస్తే నువ్వు కుంగిపోవద్దని చెప్తుంది. అంతే. అది నువ్వు చెప్పాలి అసలు. యాక్చువల్గా ఈ పిల్లోడికి ఆ పని నువ్వు చెప్పబోవడం వల్ల అతను రిజల్ట్ వచ్చిన రోజుని 1వ ర్యాంకులో కొంచెం డిగ్రీ తగ్గిందంటే వీళ్ళు దూకి చచ్చిపోతున్నాడు. ఎన్ని చోట్ల చూస్తున్నాం మనం ఈ ఒక్క పాయింట్ చెప్పబోవడం వల్ల. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే కర్మ ఏ విధంగా వచ్చినప్పటికీ కూడా దాన్ని నువ్వు అదే విధంగా తీసుకో అని చెప్పాడు. ఇంకొక ఆశ్చర్యమైన విషయం, అసలు కర్మ మీద వాళ్ళు ఎంత గీతలో ఎంత లోతుకు వెళ్ళారంటే, అసలు ఒక కార్యం, ఒక ప్రయత్నం, నేహాభిక్రమ నాశోహని, అసలు అది ఒక కార్యం చెడిపోవడం అనేది లేదు, ఇప్పుడు వైఫల్యం లేదు. అసలు నువ్వు తీసుకుంటే కదా వైఫల్యం అనేది. నువ్వు తీసుకుంటే కదా. ఇది చెడిపోయింది నువ్వు ఒప్పుకోవడానికి సిద్ధంగా లేవు. ఎందుకంటే చెడిపోవడం మంచి, 2 ఒకటే నీకు. ఇంకా ఆ తర్వాత నీకు దాంతో సంబంధం ఉంది. అంచేత ఏ పని చెడిపోదు. ఇప్పుడు 1857లో మనం సిపాయిలు తిరుగుబాటు ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామం అంటాం. అదేమైంది యుద్ధం? ఓటమి చెందింది. అంతే కదా. ఓటమి చెందింది కాబట్టి మనకు అది పనికిరాదని బుద్ధున్నటువంటి చరిత్రకారుడు ఎవడని చెప్తాడా? అది ప్లే చేసిన రోల్ లేదా? అది ప్రజల్ని జాగృతం చేసింది. అదొక దశలో దాన్ని ప్లే చేయాల్సిన రోల్ ప్లే చేసింది. నెక్స్ట్ ఘటనకి దాని భూమికను రెడీ చేస్తుంది. నిజంగా కూడా చూస్తే ఓటమి అనేది ఫెయిల్యూరు అనేది దానికి అది రోల్ నీకు వ్యక్తిగత జీవితంలోనూ, ఓ జాతి యొక్క చరిత్రలోనూ, ఓ ప్రతి దాంట్లో కూడా ప్లే చేస్తాయి. అంచేత దాన్ని నువ్వు ఒక కార్యక్రమం చెడిపోవడం అనేది లేదు అని గీత ఆ రోజు చెప్పిందంటే ఎంత గొప్ప మాట చెప్పింది అనేది మనం దాన్ని ఆలోచించాలి. ఇంకొంచెం మనం లోతుకు వెళ్తే వాట్ ఈస్ ది బెనిఫిట్? లాభం ఏమొస్తుంది మనకి? అంతే కదా. నేనేమంటానంటే, నేను ఒక పని చేసే ముందు ఏమవుతుందని టెన్షన్ చేస్తే నేను బలహీనంగా ఉంటానా? లేకపోతే ఏదైనా కానీ నేను ఈ పని చేస్తున్నాను, దానికి సంబంధించిన ఎఫర్ట్ అంతా పెడుతున్నాను, ఇది నా లక్ష్యం, అది క్లియర్గా ఉంది నాకు, అలా చేస్తే నేను స్ట్రాంగ్గా ఉంటాను. నువ్వు చెప్పు. ఏదైనా కానీ చేస్తేనే మనం స్ట్రాంగ్గా ఉంటాం. అంతే కదా. అంటే దీనివల్ల మనకి ఏమొస్తుంది? స్ట్రెంగ్త్ వస్తుంది. రెండోది ఏమిటి? భయం లేకపోవడం వస్తుంది, నిర్భయత్వం వస్తుంది. స్ట్రెంగ్త్ భయం లేకపోవడం స్ట్రెంగ్త్. అసలు వీతరాగ భయక్రోధ స్థితధీర్ము నిరుచ్యతే. రాగాన్ని, భయాన్ని, క్రోధాన్ని వదిలిపెట్టేటువంటి వాడు, టెన్షన్ లేనివాడు, ఎమోషనల్ అవుట్బర్స్ట్ లేనివాడు, ఏడవనటువంటి వాడు, అతను స్థితధీరుడైనటువంటి ముని అని గీత చాలా గొప్పగా మనకి చెప్పింది.
కానీ అది అంత ఈజీ కాదు. అంటే అది ఏమి టెన్షన్ పడకుండా ఉండడం అనేది అది మన మానవులకి మామూలుగా నెక్స్ట్ అంటే ఏదైనా ఒక ఎగ్జామ్ రాసామంటే నెక్స్ట్ ఏమవుతుంది అనేది ఆ టెన్షన్ ఉంటుంది. ఏ ఏదైనా సరే అంటే ఎక్కడ అప్రోచ్ అయినా సరే నెక్స్ట్ ఏమవుతుంది, సక్సెస్ అయ్యామా లేదా, ఇమ్మీడియట్ గా అది దాని మీద ఉంటుంది టెన్షన్. వాస్తవం. అంటే అదంతా ఈజీ కాదు. అలా నిర్భయంగా ఉండడం అనేది ఈ ప్రపంచంలో ఏ వస్తువు కూడా మనకి ఈజీ కాదు అనుకుంటే ఈజీ కాదు, ఈజీ అవునంటే ఈజీ అవును. ఆ క్షణాన్ని నువ్వు దాన్ని తేలికే నేను చేయగలుగుతానంటే చేయగలుగుతావు. నువ్వు చేయలేవు అనుకుంటే ఏది చేయలేవు. నిజంగా దీన్ని అడాప్ట్ చేయగలిగితే 2 నిమిషాల్లో అడాప్ట్ చేయొచ్చు. మనిషి అది సాధన చేయాలి ఎవరైనా. మనకి స్వాతంత్ర పోరాట చరిత్రలో కానీ లేకపోతే గొప్పవాళ్ళ జీవితంలో కానీ ఈ ప్రిన్సిపల్ మనకి కంటిన్యూస్ కనిపిస్తుంది. ఈ ప్రిన్సిపల్ మనకి కంటిన్యూస్ కనిపిస్తుంది. ఇప్పుడు గాంధీ గారు యూ హ్యావ్ టు స్టాండ్ అగెన్స్ట్ ది హోల్ వరల్డ్ ఆల్దో యూ మే హ్యావ్ టు స్టాండ్ అలోన్ అని చెప్పి ఒక్కడో నిలబడాలన్నా ప్రపంచాన్ని మొత్తాన్ని ధిక్కరించాలంటే దాని అర్థం ఏంటి? అలా ఒక్కడో ధిక్కరించినప్పుడు ఆటోమేటిక్గా నీకు నష్టమే కలుగుతుందనే భయం ఉంటుంది కదా. అది కూడా చెప్పాడు ఆయన. పోనీ వాళ్ళని వెళ్ళిపోని, పళ్ళాన్ని వెళ్ళిపోని, లేకపోతే మిత్రులు పోని, సమస్తాన్ని పోని, నువ్వు ఒక్కడో నిలబడు అంటే ఏం జరుగుతుంది? అప్పుడు నువ్వు ఏమైనా నష్టం కలగవచ్చు నీకు. డోంట్ కేర్. ఈ డోంట్ కేర్ ఎక్కడి నుంచి వచ్చింది? గీత యొక్క నిష్కామకర్మ నుంచే. ఆ నిష్కామకర్మ చెప్పిన విధానం వల్ల ఆయన కూడా దానికి అసలు స్వాతంత్ర్య పోరాటంలో చాలామంది గొప్పవాళ్ళు నిష్కామకర్మ అనేటువంటి గీత కాన్సెప్ట్ పట్ల ఎంతగా మోటివేట్ అయ్యారంటే మనకి రాంప్రసాద్ బిస్మిల్ కావచ్చు, లేకపోతే తాంత్యా తోపే గురించి నేను విజయవాడలో రాసి ఎంత అద్భుతం. తాంత్యా తోపే పోరాటం అనేది ఆయన టిల్ ది ఎండ్ ఫైట్ చేసుకుంటూ పోయినాడు. అలాగే గాంధీ గారు కావచ్చు, లేకపోతే అనేక మంది వీరులు కావచ్చు, చేతిలో గీత పట్టుకుని చాలామంది యుద్ధం చేశారు. అసలు బ్రిటిష్ వాళ్ళకి ఏంట్రా బాబు ఈ కాన్సెప్ట్, అసలు ఏమవుతుందో తెలియ భయం లేకుండా ఇలా చేయడం ఏమిటి అని వాళ్ళు చాలా కంగారు పడిపోయారు. అసలు దీని పొజిషన్లో బ్యాన్ చేద్దామని కూడా అనుకున్నారని చెప్తారు. మత గ్రంథాలని ఖురాన్నో లేకపోతే గీతనో లేకపోతే బైబిల్ని వాడు బ్యాన్ చేయడం అనేది అయ్యే పని కాదు. వేల ఏళ్ళ నుంచి ఉన్నాయి అవి. ఆ కాన్సెప్ట్ని ప్రాపర్గా ఇంటర్ప్రిట్ చేసుకోవడం తప్పితే వాటిని బ్యాన్ చేస్తే అయ్యే పని కాదు, అది పోవు కూడా. అలాంటి ఆలోచన కూడా చేస్తారని విన్నాను నేను. అయితే నేను అనేది ఏమిటంటే ఇందాక మనం అనుకున్న పాయింట్, దీనివల్ల ఏం బెనిఫిట్ వస్తుంది? ఇందాక మనం లిస్ట్ భయరాహిత్యం అని అనుకున్నాం. ఈ భయం ఎక్కడ దాకా? ఇందాక మనం తీసుకున్న ఎగ్జాంపుల్ చూస్తే మృత్యు భయాన్ని కూడా దాటి వెళ్ళిపోవడం. ఏ భయం లేకుండా ఉండడం, అది కూడా గీతలో చెప్పారు. అంటే ఏ భయం నీకు ఉండదు. అది ఎంత పెద్ద భయాన్నైనా సంసారంలో అత్యంత పెద్ద భయాల్ని కూడా నువ్వు క్రాస్ చేయగలుగుతావు. దీన్ని కొంచెం తీసుకున్నా, ఈ కొంచెం సబ్జెక్ట్ తీసుకుంటేనే పెద్ద పెద్ద భయాలు పోతాయి అన్నారు. మొత్తం తీసుకుంటే ఎక్కడ పోతుంది లేదు, ఇంకా ఎందరో వెళ్ళగలుగుతావు అని వాళ్ళు ధైర్యం చెప్పారు నీకు. సో ఇది ఒక పనిని కరెక్ట్గా చేసే విధానం అనే విషయం మనం అర్థం చేసుకుంటే దాన్ని మనం అనుష్ఠించడం అనేది అంత కష్టం కాదనే దానికి కూడా మనం వస్తాం. అంతేకాకుండా నువ్వు కనుక నీకు భయం పోయిన తర్వాత నువ్వు ప్రశాంత చిత్తుడిపై ఉంటావు. బ్యాలెన్స్డ్, ఏం ఇబ్బంది పడకుండా, దేనికి ఎమోషనల్గా అవుట్ బర్స్ట్ లేకుండా, కంగారు పడిపోకుండా, నీకు ఏ రిజల్ట్ అయినా సరే ఏడ్ చేయకుండా, నవ్వేయకుండా, రెండింటికి కూడా అవమానాన్ని విజయాన్ని రెండింటిని కూడా సమానంగా తీసుకుంటూ మామూలుగా బ్యాలెన్స్డ్ వేలో ఉండడం సాధ్యం అవుతుంది. దీని ప్రశాంతమైన అలాగే క్రైసిస్ మేనేజ్మెంట్ సడన్గా వచ్చి మీద పడిపోయింది. ఇది ఒకటి. మనం ఈ పర్సనల్ డెవలప్మెంట్ క్రైసిస్ మేనేజ్మెంట్ అంటాం. ఈ క్రైసిస్ మేనేజ్మెంట్ ఎవరు చేయగలుగుతారు? అసలు ఏం వస్తుందో తెలియకుండా టెన్షన్. ఎవరైతే ఈ క్యాండిడేట్ నిజంగా స్థితప్రజ్ఞుడైన వ్యక్తి ఉన్నాడో అతను ఏం ఆశించట్లేదు. నువ్వు మొత్తం కత్తి తీసుకొచ్చి మీద పెట్టినా భయపడ్డు, భయమే లేదు వాడికి. ఎందుకంటే దానికి నువ్వు ఏం చేస్తావు వాడికి అవసరమే లేదు. రెడీ, దేనికైనా రెడీ. అందువల్ల క్రైసిస్ మేనేజ్మెంట్ కూడా ఈ వ్యక్తి చేయగలుగుతాడు. భీతిరాహిత్యము, క్రైసిస్ మేనేజ్మెంట్ అంటే ఏదైనా సంక్షోభాన్ని ఎదుర్కోగలగడం, లేకపోతే ప్రశాంతత, ఏకాగ్రత ఎందుకు వస్తుంది? ఏ రకమైన డీవియేషన్స్ లేవు కాబట్టి. ఇలాగ అనేక సుగుణాలు నువ్వు నిష్కామకర్మను అనుష్ఠించిన మరుక్షణం నీకు వచ్చేస్తాయి. వీటిని నువ్వు ఈజీగా ఫీల్డ్లో మనకు అప్లై చేయొచ్చు. అంటే నిష్కామకర్మ అంటే పరమ ప్రశాంతి, నిష్కామకర్మ అంటే భీతిరాహిత్యము, నిష్కామకర్మ అంటే మనం అంతా కూడా కవిజ్ఞానపత్రంలో ఈ మాటలు కనిపించినాయి. నిష్కామకర్మ అంటే విప్లవకారుడు డిఎన్ఏ అని రాసినాం. ఎందుకంటే నువ్వు ఈ పని చేయలేకపోతే భయపడుతూ ఉంటే నువ్వు సరైనటువంటి యాక్షన్ చేయలేవు. అంచేత ఖచ్చితంగా ఇది విప్లవకారుడు డిఎన్ఏ అని. ఇంకో ప్రశ్న కూడా వేసుకోవాలి మనం. ఇది ఓన్లీ నేను అడిగేది అంటే ఇది గీతకు సంబంధించి, ఇది ఉపనిషత్తులకు సంబంధించి అంటే ఇది చెప్పారు. తర్వాత బౌద్ధంలో కనిపిస్తుంది, కానీ ఇస్లాంలో క్రైస్తవ ఎగ్జాక్ట్లీ ఉంది కదా. చాలా అద్భుతంగా చెప్పావు. అంటే ఇవన్నీ కూడా ఒకటే విషయాన్ని వేరే వేరే ఫార్మాట్స్లో పెట్టారు వాళ్ళు. అంతేగాని ఇప్పుడు ఈ విషయం ఇస్లాంలో లేదని చెప్పడానికి ఏ రకమైనటువంటి ఆధారం లేదు.
ఎందుకంటే నేను అనేది ఏంటంటే ఇస్లాంలో లేదు అని అనడానికి చాలా ఉన్నాయి అనేది చాలా మంది చెప్తారు, క్రైస్తవుల్లో కానీ ఇస్లాంలో కానీ. అంటే రోజు వాళ్ళు ఏదైతే ప్యాటర్న్లో ఆచరిస్తున్నారో. ఇప్పుడు ఇస్లాంలో జిహాద్ అనేది ఒకటి ఉంది. జిహాద్ అంటే ఏంటంటే దైవం గురించి, దైవ మార్గంలో, సత్య మార్గంలో, అసత్యం పైన లేకపోతే అన్యాయం పైన న్యాయ మార్గంలో, లేకపోతే అసత్యం పైన సత్య మార్గంలో చేసేటువంటి యుద్ధం. ఇది కంపల్సరీ ప్రతి ఒక్క ముస్లిం దాన్ని చేయాలి, రైట్? నేను అడుగుతున్న ప్రశ్న చాలామంది ముస్లిమ్స్ కూడా అడిగాను నేను ఈ మాట. ఒకవేళ కనుక ఈ జిహాద్ ఓడిపోయేది అయితే, నువ్వు చేసే కార్యక్రమం ఓడిపోయేది అయితే, నువ్వు చేయకూడదు మానేసేయాలి అని ఎక్కడైనా ఉందా ఖురాన్లో చూపించండి? అంటే ఏమి లేదు, ఖచ్చితంగా చేయాలండి. అంటే గాంధీ గారు చెప్పినట్టు యూ హ్యావ్ టు స్టాండ్ అగెన్స్ట్ ది హోల్ వరల్డ్. నువ్వు రిజల్ట్తో సంబంధం లేకుండా జిహాద్ చేయాల్సిందే. ఈ వాళ్ళ రిజల్ట్ నిష్కామకరం అనే మాట వాడలేదు, కానీ జిహాద్ అదే. జిహాద్ నిష్కామకరమే. నువ్వు దైవం మనకి ముద్దే లాక్ బురా చాహే తో క్యా హోతా హై వహీ హోతా హై జో మంజూరే ఖుదా హోతా హై. మంజూరే ఖుదా అంటే దేవుడు యొక్క పర్మిషన్, శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కొట్టదు. మంజూరే ఖుదా అంటే దేవుని యొక్క అనుమతి, దేవుని యొక్క ఆజ్ఞ. ఇప్పుడు నువ్వు ఏం జరిగినా అది ఆయన డిపార్ట్మెంటు, ఫలితం ఆయన డిపార్ట్మెంటు, పని నీ డిపార్ట్మెంటు. అంచేత నువ్వు దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఏం లేదు, నువ్వు జిహాద్ చేయడమే. ఏం జరిగినా సరే చేయాల్సిందే అనేది వాళ్ళు చెప్పారు. క్రీస్తు ఏం చెప్పాడు? అసలైన క్రైస్తవుడు అంటే నా వెనకాల సిలువ పట్టుకుని నన్ను ఫాలో అయ్యాడు. సిలువ పట్టుకుని అంటే డెత్కి రెడీ అని, అంటే రిజల్ట్తో సంబంధం లేకుండా నీ పని చేయమని. దానికి భయపడకండి. దేహాన్ని చంపి ఆత్మను చంపలేని వాళ్ళ గురించి భయపడకండి. నేను చెప్పే విషయాన్ని మీరు వెళ్ళి నలుగురిలో చీకట్లో చెప్పేదాన్ని వెలుతురులో చెప్పండి, మేడ మీద చెప్పండి, కొండల్లో చెప్పండి, అన్నీ కూడా ఆయన కూడా భయం లేకుండా మీరు వెళ్ళండి. అంటే దానివల్ల నష్టం వస్తుంది రాని. ఇది కూడా మళ్ళీ అదే సేమ్ ఫార్మాట్లో ఉన్నటువంటి విషయమే తప్పితే, అంటే ప్రతి ఒక్క భావధారకి, ప్రతి ఒక్క ఆలోచనకి దాని వాతావరణం, దాని పరిభాష, దాని సిస్టమ్ ఉంటాయి. కానీ వాళ్ళు కూడా ఇదే కాన్సెప్ట్ని వేరే విధంగా చాలా చక్కగా ప్రతిపాదించారు తప్పితే, గీత నిష్కామకర్మ అనే వర్డ్ కాయిన్ చేసి ఉండొచ్చు. కానీ నిష్కామకర్మ ఇప్పుడు ఏదైతే మనం ఇందాక చూసినట్టు తృష్ణను వదిలేయాలి అని చెప్పి సమ్యక్ కర్మ అని చెప్పారు. సమ్యక్ కర్మ ఈజ్ నథింగ్ బట్ నిష్కామకర్మ. ఎందుకు? సమ్యక్ సంకల్పంతో, సమ్యక్ దృష్టితో, సమ్యక్ వచనంతో సమ్యక్ కర్మ చేసి సమ్యక్ జీవనం గడపడం అంటే నిష్కామకర్మగా స్థితధీరుడైనటువంటి మునిగా జీవించడమే. ఈ స్థిత ప్రజ్ఞత్వానికి గీత చెప్పిన దానికి బౌద్ధం తనదైనటువంటి పరిభాషలో ఆ భాషలో అక్కడ చెప్పింది, గీత ఇక్కడ చెప్తుంది. ఉపనిషత్తు తెక్తేనా బుంజిదా అని చెప్పింది కూడా అదే. అలాగే గాంధీ గారు చెప్పింది కూడా అదే. ఈ విధంగా మనకి ఈ యొక్క విశేషాలన్నీ కూడా మనకి టాలీ అవుతూ ఉన్నాయి. అంచేత నిష్కామకర్మ అనేది విప్లవకారుడు ఖచ్చితంగా ఉండాల్సినటువంటి క్వాలిటీ. దాన్ని ఎక్కడ పక్కన పెట్టలేదు. బహుశా ప్రపంచంలో అత్యంత గొప్ప విప్లవ సూత్రం అది. అసలు నిష్కామకర్మ అనేటువంటిది ద గ్రేట్ రెవల్యూషనరీ ప్రిన్సిపల్. దాన్ని ప్రాపర్ ఫార్మాట్లో దాన్ని పెట్టి ప్రజెంట్ చేశారు కాబట్టి, కదింజాస్లో మనం భారతీయ విప్లవాన్ని కొనసాగిస్తాం కాబట్టి దాన్ని స్వీకరించి మన నక్షత్రంగా పెట్టేసుకున్నాం. అంటే ఇందాక మీరు అంటే 10వ క్లాస్ కుర్రోడు ఉన్నాడు, ఎగ్జామ్ రాస్తే ఫెయిల్ అయినా పాస్ అయినా ఒకటేలాగా, అంటే లాభాన్నైనా జయాన్నైనా నష్టాన్నైనా ఒకేలాగా తీసుకోవాలి అని అన్నారు కదా. అంటే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ విషయంలో అలా ఉండదు. ఈవెన్ సొసైటీలో కూడా 10వ క్లాస్ కుర్రాడు పాస్ అయితే ఒకలా చూస్తారు, మెరిట్ వస్తే ఒకలా చూస్తారు, అతను ఫెయిల్ అయితే ఇంకా దేనికి పనికిరాని వ్యక్తి కింద జమ కట్టేస్తారు. అంటే దానివల్ల అంటే ఆ యాక్సెప్టెన్స్ లేకపోవడం వల్ల ఆ కుర్రోడు నేను ఫెయిల్ అయితే ఇంకా అసలు నాకు జీవితానికి నా బ్రతుకే అర్థమే లేదు అనే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు అన్నమాట. అంటే అది ఎలాగా అంటే ఇప్పుడు నేనున్నాను, నేను ఏదో దాంట్లో ఫెయిల్ అయితే నేను ఓకే ఫెయిల్ అయ్యాను అని అది టేక్ ఇట్ ఈజీ అనేది వదిలేస్తాం. కానీ మిగతా వాళ్ళు చుట్టుపక్కల ఉండే వాళ్ళు అలాగా రిసీవ్ చేసుకోవట్లేదు కదా. అది దాని గురించి ఎలాగా అని రెండింటికి సమానంగా. అదే నువ్వు చెప్పింది మనం కరెక్ట్గా చూస్తే, నువ్వు కరెక్ట్గా చెప్తున్నావు. అంటే ఈ నిష్కామకర్మ అనేటువంటి ప్రిన్సిపల్స్ ఇళ్లలో, స్కూళ్ళలో, ఆఫీసుల్లో, చుట్టుపక్కల సమాజంలో ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని కనుక ఇంప్లిమెంట్ చేసుకుంటే మనకి బెటర్ సమాజం ఏర్పడుతుంది. బహుశా ఈ దాని సైకాట్రిక్ క్లినిక్స్ కొంచెం తగ్గుతాయి పేషెంట్లు. ఇవన్నీ ఈ ఒత్తిళ్ళన్నీ ఎందుకు వస్తున్నాయంటే, ఇతను దానివల్ల వచ్చేటువంటి గౌరవం అది పొందాలనేటువంటిది దాని ఇంట్లో ప్రెషరు. ఒకవేళ చేయకపోతే నేను ఫెయిల్ అయ్యాను, నాశనం అయ్యాను అనేటువంటి దానివల్ల ఆత్మహత్యలు జరుగుతున్నాయి, మానసికమైనటువంటి వైకల్యాలు జరుగుతున్నాయి, తీవ్రమైనటువంటి అభద్రతా భావంలోకి వెళ్తున్నాడు, న్యూనతా భావం వస్తుంది, వ్యక్తి కూడా కుచించుకుపోతున్నాడు. అతనికి నువ్వు కంప్లీట్గా యుద్ధం చేయి, కంప్లీట్గా ఎఫర్ట్ పెట్టు.
కానీ నీకు ఏ రకంగా వచ్చినప్పటికీ ఆ రిజల్ట్ దాంట్లో నువ్వు దాన్ని పొంగిపోవడానికి కానీ కుంగిపోవడానికి కానీ ఏమీ లేదు. అటువంటి బ్యాలెన్స్డ్ మైండ్ నువ్వు అలవాటు చేసుకో అనే అంశాన్ని కూడా ఉపాధ్యాయులు కానీ కుటుంబం కానీ అందరూ చెప్తే వీళ్ళు కూడా ఇప్పుడు తల్లిదండ్రులు కూడా ఎవరి ఇంట్లో చచ్చిపోయినట్టు అయిపోతారు. లేకపోతే ఈయన కూడా చాలా దుఃఖంలో పడిపోతాడు. ఈ దుఃఖము ఈ ఉద్వేగాలు అనేటువంటిది కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఖచ్చితంగా రాజమార్గం. దీన్ని సొసైటీ అంతా అడాప్ట్ చేయాల్సిన ప్రిన్సిపలే కానీ ఎవరో ఎక్కడో ఆకాశంలో ఉన్న అడాప్ట్ చేయడం గురించి కాదు. నేను ఇందాక చెప్పినట్టు కర్మ సన్యాసం అనేటువంటిది మొత్తంగా పని మానేయటం. ఆ మొత్తంగా పని మానేయటాన్ని గీత అంగీకరించలేదు. గీత ఈజ్ ఫర్ యాక్షన్. అయితే యాక్షన్ ఎటువంటి యాక్షన్ అంటే ఆ రిజల్ట్ మీద వర్రీ లేనటువంటి, దేనికైనా కమ్ వాట్ మే, ఏది వచ్చినా సరే నేను తట్టుకుంటాను అనేటువంటి యాక్షన్. అంతేగాని ఆయన చాలా స్పష్టంగా అనాశ్రిత కర్మఫలం అని చెప్పాడు. అంటే ఆ కర్మఫలం మీద ఆశ్రయించకుండా కార్యం కర్మ కరోతి, ఎవరైతే చేస్తాడో ఆ విధంగా పనిని సన్యాసి, అతనే సన్యాసి. యోగి చ అతనే యోగి, నా నిరగ్ని నచ అక్రియ. ఇది మనం మొదటి చెప్పుకున్నాం. అంటే పని చేయనటువంటి వాడు, దాని తాలూకు సరంజామం లేనటువంటి వాడు అతను కాదు, పని చేయాల్సిందే. కానీ అనాశ్రిత కర్మఫలం, దాన్ని ఆశించకుండా పని చేయాలి అనేటువంటి ఒక టెక్నిక్ని మన ముందుకు తీసుకొచ్చి మనం ఎప్పుడు కుంగిపోకుండా నిరంతరం కూడా ఒక బ్యాలెన్స్ ఆఫ్ మైండ్తో జీవించేటువంటి విధానాన్ని చెప్తే ఆటోమేటిక్గా బౌద్ధాన్ని మనం తీసుకొస్తే కనుక దుఃఖాన్ని కూడా జయించడం సాధ్యం అవుతుంది. సమ్యక్ దృష్టి, సమ్యక్ సంకల్పం, సమ్యక్ జీవనం అలవడుతుంది. ఆటోమేటిక్గా దుఃఖం అనేది దూరం అవుతుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇప్పుడు ఒకటే ఒక రోగానికి డిఫరెంట్ డాక్టర్స్ ఇలా ఒక మందుల్ని రకరకాల ప్రిస్క్రైబ్ చేస్తారు. ఆ మందుల యొక్క మళ్ళీ కాంపోజిషన్ అంతా కూడా సేమే ఉంటుంది. అంటే వాళ్ళ టేస్ట్ని బట్టి వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తున్నారు. ఇట్లా గీత ప్రిస్క్రైబ్ చేస్తున్నదే బౌద్ధం ప్రిస్క్రైబ్ చేస్తుంది. బౌద్ధం చెప్పిందే ఉపనిషత్తు చెప్తుంది, మిగతా కూడా అవే చెప్తున్నాయి. ఇవన్నీ కూడా చెప్తున్నది వాళ్ళ దేశకాల పరిస్థితులకి, వాళ్ళ పరిభాషలో, వాళ్ళదైనటువంటి విధానంలో చెప్తున్నాయి. కానీ రోగాన్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేస్తారు, విషయాలు కూడా కరెక్ట్గా చెప్తారు. సొసైటీ మాత్రం, మతస్థులు మాత్రం దాన్ని కరెక్ట్గా తీసుకోలేదు. తీసుకున్నటువంటి వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు. తీసుకున్నటువంటి వాళ్ళు, చెప్పినటువంటి వాళ్ళు కరెక్ట్గా చెప్పారు. తీసుకున్నటువంటి సమాజంలో ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు చాలా అత్యున్నతమైనటువంటి శిఖరాలు గడిపారు. గాంధీ గారు 1947 ఆయన, మనం విజయవిహారంలో అప్పుడు వేసాం, మళ్ళీ చెప్తాం, మిత్రుడికి రాసిన ఉత్తరంలో శాంతి కాముకుడికి సమాజంలో స్థానం లేదు, అది తెలిసి కూడా అతను పనిచేయాల్సి ఉంది. ఎంత గొప్ప మాట ఇది. శాంతి కాముకుడికి సమాజంలో స్థానం లేదు, అది తెలిసి కూడా నువ్వు పనిచేయాలి. అలా చేస్తే నువ్వు మహాత్ముడు అయ్యేవాడివి. అంటే మహాత్ముడి యొక్క క్వాలిటీ అది. దీన్ని నిష్కామకరమే ఆయన చేసింది, వేరే ఏమీ కాదు. అలాగే అమ్తుస్ సలాం పుస్తకంలో మనం అమ్తుస్ సలాంకి ఏం చెప్తాడు, నువ్వు జీవించాలని కోరుకోవాలి. అంటే కర్మ కరెక్ట్గా చేయడానికి, యుద్ధం చేయడానికి రెడీగా, కానీ చనిపోవడానికి సిద్ధంగా ఉండాలి. జీవించాలని కోరుకోవాలి, చనిపోవడానికి సిద్ధంగా ఉండాలి. ఎంత గొప్ప మాట ఇది. అంటే ఇది కూడా నిష్కామకరమ యొక్క రూపాలు ఇవన్నీ. దీన్ని అనుష్ఠించిన వాళ్ళంతా కూడా చాలా గొప్ప మహాత్ములు అయ్యారు, చాలా హయ్యర్ ప్లేన్కి వెళ్ళిపోయారు. నువ్వు ఏ మహాత్ముడిని తీసుకుని ఎవరిని తీసుకున్నా యేసుక్రీస్తున్నాడు, ఆయన స్పష్టంగా తెలుసు, రేపు నన్ను ఇక్కడ సెలవేస్తారు, మీరు నన్ను గుర్తించరు అని చెప్తే ఈయన దాక్కోవాలిగా ముందా. ఆయన ఏం దాక్కోవట్లేదు, ఎందుకంటే దైవకుమారుడు కాబట్టి. నువ్వు దైవకుమారుడు కాగలుగుతావు. నువ్వు దైవకుమారుడు కావాలంటే మార్గం ఏంటంటే నిష్కామకర్మ అనుసరించడం. నాకు తెలిసి ఇది ఈ వే ఆఫ్ లైఫ్ ప్రిన్సిపల్ ఏదైతే ఉన్నదో, ఒక ఆర్డినరీ, ఒక విద్యార్థి దగ్గర నుంచి, ఒక ఆఫీసులో పనిచేసే వ్యక్తి దగ్గర నుంచి, ఒక మామూలు మనిషి దగ్గర నుంచి మహాత్ముల దాకా ప్రిన్సిపల్ ఒకటే. నువ్వు ఏ స్థాయిలో అనుష్ఠిస్తున్నావు అనే దాన్ని బట్టి నీకు ఆ రకమైనటువంటి రిజల్ట్ వస్తుంది అనేది మనకు కనిపిస్తుంది. అంచేత వరల్డ్లో గొప్ప రెవల్యూషనరీ ప్రిన్సిపల్ కాబట్టి, సమగ్రమైనటువంటి వ్యక్తిత్వ వికాసంలో భాగం కాబట్టి, కదిజ్ఞాసి వ్యక్తి అనేటువంటి వ్యక్తి సమగ్రమైనటువంటి వ్యక్తిత్వ వికాసాన్ని, అత్యున్నతమైన వికాసాన్ని, జీవన్ముక్తిని అందుకున్నాడు కాబట్టి అతను ఖచ్చితంగా ఎలిమెంట్ ఉండాలి. కాబట్టి మనం ఈ నిష్కామకర్మని ఒక ఎలిమెంట్గా మనం తీసుకోవడం అనేది జరిగింది. అంటే మన కదిజ్ఞా స్టైల్లో కూడా చాలామంది ఏంటంటే అతను డబ్బు సంపాదిస్తేనో, లేకపోతే ఏదైనా ఐఏఎస్ టాపర్ అయితేనో, లేకపోతే ఇంకేదైనా గ్రూప్ 2 గ్రూప్ 3 ఎగ్జామ్స్ అది క్వాలిఫై అయితేనో, అంటే దాన్నే ప్రమాణంగా తీసుకొని ఆ వ్యక్తి అతను బాగా సాధించాడు, అతను చాలా గొప్ప వ్యక్తి అని. అతనికి బయట సొసైటీ పట్ల ఎలాంటి దృక్పథం లేకపోవచ్చు, సామాజిక బాధ్యత లేకపోవచ్చు, కానీ దీన్నే కొలమానంగా తీసుకునే పరిస్థితి, దాంతోనే మనుషుల్ని ఆ గౌరవం ఇవ్వడం అనేది జరుగుతుంది.
అంటే దీన్ని అంటే దానివల్ల ఏంటంటే నేను అది కొడితేనే నాకు ఆ గౌరవం వస్తుంది అనేది, దానివల్ల ఆ న్యూనతాభావం అనేది వస్తుంది. అందుకని నిష్కామ కర్మ అనేది అది చాలా సందర్భాల్లో సాధ్యం కాదు. అది అది కనిపిస్తుంది. చాలా మంది అడిగే ప్రశ్న అది. నాకు సాధ్యపడట్లేదు, సాధ్యపడట్లేదు. సాధ్యం అవుతుంది కానీ సాధ్యం చేసుకోవట్లేదు ఎవరు కూడా. ఇందాక మన కరిజ్ఞాసుల ఇళ్లలో అన్నావు. కరిజ్ఞాస్ అంటే ఎవరు అంటే 12 లక్ష్యాలని లక్ష్యాలుగా లేదా లక్షణాలుగా, లక్ష్యాలుగా పెట్టుకునేవాడు, లక్షణాలుగా సాధించినవాడు. ఇప్పుడు లక్ష్యాలుగా పెట్టుకోవడం అంటే అది నీకు రాలేదు, ఇంకా నీకు రాలేదు అన్న తర్వాత నువ్వు దాంట్లో కంప్లీట్ కాలేదని. సో కంప్లీట్ కానివాడు కూడా కరిజ్ఞాసే. అంచేత కంప్లీట్ కానివాడు కరిజ్ఞాస్ కాబట్టి కంప్లీట్ కానిటువంటి వాడి ఇళ్లలో ఖచ్చితంగా ఈ ఉద్వేగాలు, ఈ టెన్షన్స్ ఉండే అవకాశం ఉంది. దాన్నే మనం ఇదనట్లేదు. అందరి ఇళ్లలో ఉంటే మన కరిజ్ఞాస్ ఇళ్లలో కూడా కొన్ని చోట్ల కనిపిస్తున్నాయి. అయితే వాళ్ళు ఏం సాధిస్తున్నారు అది మంచిగా చెడా అనేది. ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ కావాలి లక్ష్యం పెట్టుకోవడం తప్పులేదు, లేకపోతే ఐఐటికి వెళ్ళాలని పెట్టుకోవడం తప్పులేదు. కానీ అది కాకపోతే నీ జీవితం వ్యర్థము, నీ జీవితం సర్వనాశనమే అని బాగా ఎక్కిస్తే ఆ పిల్లవాడు ఆ ఉద్వేగాలను తట్టుకోలేక బరస్ట్ అయిపోతున్నాడు చాలాసార్లు. ఈ పరిస్థితి కనిపిస్తోంది. అందుచేత ఇది సాధ్యం కాదు అలా అనడం అంటే ఈ ప్రపంచంలో సాధ్యం కాని విషయం ఏది లేదు. నువ్వు అనుష్ఠిస్తే ఏదైనా సాధ్యమే, అనుష్ఠించకపోతే ఏదైనా సాధ్యమే. ఐఏఎస్ కొట్టడం, ఐఐటి కొట్టడం కంటే కూడా బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ని అలవాటు చేసుకోవడం ఈజీ అని నా పర్సనల్ ఉద్దేశం. దాన్ని చేయొచ్చు మనం. అది తల్లిదండ్రులు, సమాజం, సమస్తం అర్థం చేసుకుంటే పిల్లవాడు ఈజీగా అందుతుంది. లేకపోతే పిల్లవాడు కొంచెం కష్టపడి అందుకుంటాడు. అందుకునే పిల్లవాడు కూడా అందుకుంటూనే ఉంటాడు. అందుకోవడం కరెక్ట్, అందుకోవడం సాధ్యం, అందుకోవడం ఆదర్శం, అందుకోవడం పరిష్కార మార్గం, అందుకోవడం నిజమైనటువంటి వ్యక్తిత్వ వికాసాన్ని, విజయానికి దారిని మనం అర్థం చేసుకుంటే సరిపోతుంది.